రెండవ తిమోతి పత్రిక 2వ అధ్యాయం. పుండు ప్రాకినట్లు వారి మాటలు ప్రాకును, వారిలో హుమేనయును పిలేతును ఉన్నారు. వారు పునరుత్థానము గతించనని చెప్పుచు సత్యము విషయమును తప్పిపోయి కొందరిని విశ్వాసమును చెరుపుచున్నారు. అందుకే పౌలు తిమోతికి చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడవై ఉండుము అంటున్నాడు. ఏంటిదటండి? అపవిత్రమైనటువంటి వట్టి మాటలు, పనికిరాని మాటలు మాట్లాడే దగ్గరికి వెళ్ళకు. అసలు అలాంటి మాటలు నువ్వు వినొద్దు అని అంటున్నాడు. ఏదైనా నీ జీవితం బాగుపడే మాటలు ఎవరైనా చెప్తున్నారు, నీకు ఎవరైనా నీ కుటుంబము దీవించబడే మాటలు నీకు ఎవరైనా ఆలోచన చెప్తున్నారు, నీ మేలును కోరేవారు ఎవరైనా ఉన్నారంటే అలాంటి మాటలు విను, నీకు ప్రయోజనం. నిన్ను దేవుని సన్నిధిలోనే, దేవుని సహవాసంలోనే, దేవునితో నువ్వు అంటుకట్టబడి ఉండే విధంగా ఎవరైనా నీకు మాటలు చెప్తున్నారు, బోధిస్తున్నారంటే అలాంటి మాటలు విను. అది నీకు మేలు, అది నీకు క్షేమం, అది నీకు ఆశీర్వాదం. కానీ తిమోతి అపవిత్రమైనటువంటి వట్టి మాటలు, మనకు మాలిన్యమును కలిగించేటువంటి మాటలు, మనకు దేహమునకు శిక్ష వచ్చే మాటలు, మనం శ్రమలోకి వెళ్ళేటువంటి మాటలు, అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడవై ఉండుము. అట్టి మాటలాడువారు మరి ఎక్కువగా భక్తిహీనులైతారంటండి. అపవిత్రమైన మాటలు మాట్లాడేవారు మరి ఎక్కువగా ఏమైపోతారు? భక్తిమంతులు గారు, భక్తిహీనులైతారు. దేవుని మాటలు మాట్లాడేవారు భక్తిమంతులైతారు. ఈ సెల్ వచ్చినాక చాలామంది చెడిపోయి పాడైపోయారు. అసలు ఎంత చెడిపోయారో అసలు. నేను మంచి వాళ్ళని ఇప్పుడు నేను నోటి మాటలతో చెప్పగలుగుతా. అసలు సెల్ వచ్చి మొత్తం పాడయి శాపగ్రస్తులు అయ్యారు. అసలు దేవుని రాజ్యం ఎట్లా పోతారని నేను అనుకుంటా. అసలు ఇదంతా వచ్చింది ఏంటి? కేవలం మన మాటలు, మన చెడ్డ చూపుల ద్వారానే కదా. అసలు ఏషావును దేవుడు ఒక మాట అన్నాడు తెలుసా? ఏమన్నాడు? ఏషావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారం చేసిండే. ఏంది ఏషావు చేసిండా? ఎందుకు ఆ మాట అనాల్సి వచ్చింది? ఎందుకు? ఆయన చక్కని జ్యేష్ఠత్వమును ఒక గింత కూర కొరకు ఆయన ఏం చేసింది? దాన్ని పోగొట్టుకుండు. మన పౌరసత్వం, మన పౌరత్వం, మన హక్కు పరలోకం. చిన్న వాటి కొరకు మనం పోగొట్టుకుంటాం. దేవుడు మనల్ని భ్రష్టులు అంటాడు. దేవుడు మనల్ని అనడా? ఎందుకు అనడు? ఇప్పుడు బైబిల్ ఇర్మియా గ్రంథం చదవండి. ఇర్మియా గ్రంథంలో యూదులను గురించి, ఇజ్రాయేలుని గురించి, వాళ్ళు చేసిన అక్రమం గురించి దేవుడు ఏమని చెప్తున్నాడు? అందులో అంత వారు ఏం చేసిర్రు? కాబట్టి అందుకే చెప్తున్నాడు, నీవు అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడవై ఉండుము. అట్టి మాటలాడువారు మరి ఎక్కువగా భక్తిహీనులగుదురు. కొరుకుడు పుండు ప్రాకినట్టు వారి మాటలు ప్రాకుతాయంటండి. కొరుకుడు పుండు అంటే తెలుసా? ఏంటిది అది? ఇక్కడ వస్తే ఇంక ఇన్నే పోదాది. దీని సోన ఇట్లా అంటుకొని ఇంకా దాని పక్కన అవుతుంది, దాని పక్కన అవుతుంది. ఇంకా పాక్కుంటూ పోతూనే ఉంటుంది. ఇంకా ఆ భక్తిహీనుల సహవాసము కూడా అలాగే ఉంటుంది. ఇంకా తగ్గించుకోవడం ఉండదు. ఇంకా అందులో నువ్వు పడితే ఇంకా ఎక్కువనే అయిపోతూ ఉంటుంది. కొరుకుడు పుండు ప్రాకినట్టు వారి మాటలు ప్రాకును, వారిలో హుమేనయును పిలేతును ఉన్నారు. వాళ్ళు ఏం చేసిరంట తెలుసా? పునరుత్థానం లేదే, ఎప్పుడో జరిగిపోయింది, ఇప్పుడెక్కడ ఇంకా పునరుత్థానం? అలా అట్నే చెప్తారు. పౌలుకి ఏం పని ఉంది, సేవకులు అందరికీ ఏం పని ఉంది, అట్నే చెప్తారు. ఇప్పుడు అట్లాంటి మాటలు ఎందరూ దేవుని ఆజ్ఞలకు దూరం అవుతారు. ఒక్కసారి అంతరంగ పరిశోధన చేసుకోవాలి. అసలు మనం ఈ కొరుకుడు పుండు ప్రాకినట్టు అలాంటి వారి మాటలు మీకు ఎక్కడెక్కడి వరకు, ఎంతవరకు ప్రాకి, మరి ఎంత లోతులో ఎంత వేరు వారిందో అంత ఉత్తదే. ఏంటిదటండి? అంత ఉత్తదే.
హుమేనై అంటే ఇలా ఇతడు ఒక ఇంకా ఒక దొంగ సేవకునిగా నేను వీరిని వెలివేస్తున్నాను అన్నాడు పౌలు. వారిని ఏం చేసిండు? కొందరు ఉన్నారు పౌలుకు ఇలాంటి విరోధంగా బోధలు చేసినటువంటి వారు. అలక్ష్యములో నువ్వు జాగ్రత్త. ఒకసారి ఒక సేవకునికి ఒక సంఘానికి కీడు చేసినోడు ఇంకెవరికైనా చేస్తాడు. ఆయనతో ఫ్రెండ్షిప్ చేయొద్దు అసలు. అలాంటి వానితో మనకేంటండి పని? అది లేదు ఇది లేదు, అంత అవుతుంది, అట్నే చెప్తారు ఎట్నే చెప్తారు, లోపల అంత దేవునికి విరోధమైన భయంకరమైన విగ్రహారాధన చేస్తున్నట్టే వాళ్ళు అసలు. అందుకే అంటుండు, హుమేనయును పిలేతును ఉన్నారు. పౌలుకు కీడు చేసిన అలెగ్జాంద్రుని వాడు నాకు ఎంతో కీడు చేసిండు తిమోతి, నువ్వు దయచేసి వాని విషయంలో జాగ్రత్త ఉండని ఉత్తరం రాసి పంపుతుండు. అసలు పునరుత్థానము గతించనని చెప్పుచు సత్యము విషయము తప్పిపోయి, వాళ్ళే సత్యమందు తప్పిపోయి కొందరి విశ్వాసమును చెరిపేటువంటి వారు, మంచిగా విశ్వాసంగా భయం కలిగి భక్తి కలిగి ఇసాకు వలె నువ్వు నీ పనేదో నువ్వు చేసుకొని సన్నిధిలో ఉంటూ సహవాసములో ఉంటూ దేవుని సన్నిధిలో ఉంటూ వాళ్ళ విషయం జాగ్రత్త. 17వ కీర్తనలో భక్తుడైనటువంటి దావీదు అంటాడు చూడండి, రాత్రివేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి, నన్ను పరిశోధించితివి, నీకు ఏ దురాలోచనయు కానరాలేదు, నోటి మాట చేత నేను అతిక్రమింపను. మనుషుల కార్యముల విషయమైతే బలత్కారుల మార్గములను తప్పించుకొనుటకై నీ నోటి మాటను బట్టి నన్ను నేను కాపాడుకొని ఉన్నాను. భక్తుడనే దావీదు చెప్తుండు, అయ్యా రాత్రివేళ నువ్వు నన్ను పరిశోధించినవు, నన్ను పరీక్షించినవు, అయ్యా నీకు ఏ దురాలోచన నా యందు కానరాలేదు, ఎందుకంటే నా నోటి మాట చేత కూడా నేను ఎప్పుడూ అతిక్రమింపలేదు. మనుషుల కార్యముల విషయమైతే, మనుషులు చేసే పనులు, మనుషులు మాట్లాడే మాటలు, మనుషులు చేసే వాటి విషయమైతే బలత్కారుల మార్గములు, కొందరు బలత్కారంగా మనల్ని ఏం చేస్తారు, చిన్నగా లాగుతూ ఉంటారు. అలాంటి వారి విషయములో నేను తప్పించుకొనుటకు నీ నోటి మాటను బట్టి నన్ను నేను కాపాడుకున్నాను. ఎవరి నోటి మాటను బట్టి మనం కాపాడుకుంటాం? దేవుని నోటి మాట నిన్ను నువ్వు కాపాడుకోవాలన్నట్టుగా మనతో దేవుడు ఇదిన మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే ఇలాంటి వారు ఉన్నారు అని తిమోతి నిన్ను నువ్వు జాగ్రత్త అంటా ఉన్నాడు. ఆ మాటలు మనకు మంచిగా అనిపిస్తాయి, ఇంపుగా అనిపిస్తాయి, సొంపుగా అనిపిస్తాయి, దేవునికి దూరమైనట్టు అనిపించవు. అవి అనుకోలేదు నేను ఏదోలోని నెట్టివేయబడతానని. ఇది నిజమా అంటే ఒక ఇంట్రెస్ట్ కలిగింది. ఇది ఇలా అంటే 1 తిమోతి 6:20 చూసుకొని ప్రార్థన చేసుకుందాం. ఓ తిమోతి, నీకు అప్పగింపబడిన దానిని కాపాడి అపవిత్రమైన వట్టి మాటలకును జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదములకును దూరముగా ఉండు. ఆ విషయములో ప్రవీణులమని కొందరు అనుకొని విశ్వాస విషయము తప్పిపోయిరి, కృప మీకు తోడై ఉండునుగాక. చెప్తున్నాడు పౌలు, ఓ తిమోతి, నీకు అప్పగింపబడినటువంటి దానిని నువ్వు కాపాడి అంటున్నాడు. నీకు దేవుడు ఏదైతే అప్పగించున్నాడో దానిని మనము కాపాడుకోవాలి. అందుకే అన్నాడు, దేవుడు స్వరక్తంచి సంపాదించిన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్ముడు మీకు దేని యందు అధ్యక్షతను వహించున్నాడో ఆ యావత్తు మందను గూర్చి మిమ్మును మీరు జాగ్రత్త అని చెప్తా ఉన్నాడు పౌలు. అందుకే నీవు నీ చెలికాని చేతిలో ఏం చేసినవు? చెయ్యి వేసినవు. త్వరపడి దాని నుండి నిన్ను నీవు విడిపించుకో. ఇలాంటి వారు ఉంటారు, విపరీతమైనటువంటి వాదములు, అబద్ధములు, అపవిత్రమైన మాటలు, ఇది జ్ఞానమని, ఇది నీకు మేలు, ఇది నీకు ప్రయోజనం, ఇలా ఉంటే నీకు దీవించబడతావు, నువ్వు ఆశీర్వాదం, నీకు ఇది మేలు, ఇది నీ మంచి కొరకే చెప్తున్నా, నేను ఇది నీకు నీ మేలు కోరి చెప్తున్నా. అలాంటి వారు ఉంటారు. అలాంటి వాటికి నువ్వు దూరంగా ఉండు.
ఆ విషయములలో కొందరు చాలామంది మేము ప్రవీణులం అనుకునేటండి, అబ్బా హే నాకు మస్తు జ్ఞానం ఉందిలే, ఇప్పుడు నేను అనుకుంటా నాకు మంచి జ్ఞానం ఉంది, నాకు మంచి నిగ్రహం కలిగిన ఆత్మ ఉంది, నాకు తెలివి ఉంది, నాకు బైబిల్ వాక్యం తెలుసు, నేను గంటలు గంటలు ప్రార్థన చేస్తా, రాత్రంతా ప్రార్థన చేస్తా, పగలంతా ప్రార్థన చేస్తా, నేను పోతే ఏమవుతుంది ఈ సహవాసానికి అని కొద్దిసేపు మాటలే కదా అని అనుకున్నటువంటి వారు కొందరు, మేము ప్రవీణులమని అనుకున్నటువంటి వారట విశ్వాస విషయములు తప్పిపోయిరంట. అలా మీరు తప్పిపోకూడదు, మీకు దేవుడు మీకు కృప తోడై ఉండునుగాక అంటా ఉన్నాడు. అనుకున్న వాళ్ళు తప్పిపోయిన వారు ఎందరో ఉన్నారు. అలాగుంటే మనము బుద్ధిహీనులము, అలాగుంటే మనము భక్తిహీనులము, అలాగుంటే మనము దోషులము, అలా ఉంటే మన దేహమునకు శిక్ష, అలా ఉంటే మనం విశ్వాసము నుండి తప్పిపోయిన వారమవుతాం. కాబట్టి అలాంటిది దానికి మనము చోటు ఇవ్వకూడదని దేవుని వాక్యం సెలవిస్తుంది. అవును ప్రభా, మలాకిలోని వాక్యం సెలవిస్తుంది, అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు కూడి ఒక చోట మాట్లాడుకొనుచుండగా వారికి జ్ఞాపకార్థముగా నీ సన్నిధిలో నీ సముఖములో ఒక గ్రంథము లిఖింపబడిందని. మరి నిజంగా ప్రభా, మేము భయము కలిగిన వారము, భక్తి కలిగిన వారమని మేము అనుకుంటున్నాం. మరి అనేక సార్లు మేము కూడా అనేక స్థలములలో, అనేక ప్రాంతములలో, అనేక చోట్ల మేము కూడి దేవుని బిడ్డలుగా అని మాట్లాడుకుంటున్నాము. కానీ వారిలో నిజంగా హుమేనైను లాంటి వారు, పిలేతు వంటి వారు, అలెగ్జాంద్రు లాంటి వారు మరి ఉన్నారన్న విషయం మేము నిజంగా మర్చిపోతున్నాం. నిజంగా కలిపిన ద్రాక్షారసమును రుచి చూచుటకు మేము వెళుతున్నాం. అలా ఉంటే అలాంటి వారికే కదా ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖం, ఎవరికి చింత, ఎవరికి జగడములు, ఎవరికి హేతువు లేని గాయములు అంటున్నావు. అలాంటి వారికే కదా విస్తారమైన మాటల్లో దోషముండక మానదంటున్నావు. మేము బుద్ధిహీనులమవుతాం, మేము భక్తిహీనులమవుతామని అంటున్నావు ప్రభా. మరి నిజంగా మేము అలా ఉండకుండా, మేము బుద్ధిహీనులము భక్తిహీనులుగా మేము ఉండకుండా, విశ్వాస విషయంలో, సత్య విషయంలో మేము తప్పిపోయిన వారిగా మేము ప్రవీణులం అనుకుంటున్నాము. కానీ ప్రవీణులైనటువంటి వారు అలాంటి వారితో స్నేహం చేసి సహవాసములో ఉన్నప్పుడు అలాంటి వారు కూడా తప్పిపోయి ఉన్నారని పౌలు చెప్తున్నాడు. అలా మీరు తప్పిపోకూడదని నేను మీకు చెప్తున్నాను తిమోతి. మీకు కృప తోడై ఉండాలి, దేవుడు మీకు తోడై ఉండాలి. మీకు దేవుడు తోడై ఉంటే మిమ్మల్ని కాపాడుతాడు, అలాంటి సహవాసంలోకి వెళ్ళకుండా, అలాంటి సన్నిధానముకు వెళ్ళకుండా అని పౌలు చెప్తున్నాడు. అవును ప్రభా, ఒకవేళ నేను సహవాసం చేస్తే భక్తుని వలె నీ నోటి మాటను బట్టి బలత్కారుల మార్గమును తప్పించుకొనుటకే నీ మాటలు వచ్చే సహవాసం, నీ మాటతో నీతో సహవాసం నేను చేయాలి. నా నోటి మాటల చేత కూడా నేను అతిక్రమింపనంటున్నాడు భక్తుడైన దావీదు. అలాంటి నా సహవాసుల నిమిత్తము, నా సహోదరుల నిమిత్తమైనను నీ సన్నిధికి నీకు క్షేమమే కలగాలని కోరుకుంటున్నాడు. అలాంటి కుమారునిగా, అలాంటి కుమార్తెగా నేను ఉండాలి ప్రభువా. అలాంటి కృప నాకు దయచేయి, అలాంటి కృపలో నన్ను నడిపించు, అలాంటి కృపతో నన్ను నింపు ప్రభువా అని మనం ప్రార్థన చేసుకుందాం.